ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ది గ్రేట్ యాక్టర్ కోటా శ్రీనివాసరావు గారు గుర్తుపట్టలేని స్థితిలో అయితే ఉన్నారని చెప్తున్నారు. వివరాలు చూస్తే ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. కోటా శ్రీనివాసరావు తెలుగు సినిమా రంగంలో ఒక ప్రత్యేకమైన శకమైంది. ఆయన నటనలో పండించిన హాస్యం, ప్రదర్శించిన విలనిజం ప్రేక్షకులను ఒకసారి భయపెట్టి, ఒకసారి నవ్వించి ఆకట్టుకున్నాయి. విలన్, కమెడియన్ పాత్రలకే పరిమితం కాకుండా విలనిజంలోనే హాస్యాన్ని పండించడంలో ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. 1942 జూలై 10న జన్మించిన కోట శ్రీనివాసరావు సినిమా రంగంలో ప్రవేశించే నాటికి అప్పటికే రంగస్థలంపై 20 ఏళ్ల అనుభవాన్ని గడించారు. 1975లో ప్రాణం ఖరీదు సినిమాతో వెండితెరతో అరంగేట్రం చేసిన కోట తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా నటించారు. 750కి పైగా సినిమాల్లో నటించి విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, సహాయ నటుడు వంటి వివిధ విభాగాల్లో 9 నంది పురస్కారాలను అందుకున్నారు కోట శ్రీనివాసరావు గారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందని అయితే చెప్తూ ఉన్నారు. నటుడిగానే కాకుండా 1999 నుండి 2004 వరకు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ తూర్పు నుండి ఎమ్మెల్యేగా కూడా సేవలందించారు. కోట శ్రీనివాసరావు తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో ప్రసిద్ధ వైద్యుడు. మొదట్లో తండ్రిలా డాక్టర్ కావాలనుకున్న నటనపై ఉన్న ప్రేమతో బ్యాంకు ఉద్యోగాన్ని వదిలి సినిమా రంగంలోకి వచ్చారు. ఆయన ప్రదర్శించిన తెలంగాణ యాస ఆయనకు గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. ఆయన నటన, సంభాషణలు, హావభావాలు తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశాయి. అయితే తాజాగా ఆయనకు సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. కోట శ్రీనివాసరావు ఇప్పుడు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. కోట శ్రీనివాసరావు ఆయన్నైతే గనక నటుడు బండ్ల గణేష్ ఆయన్ని కలిసి దిగిన ఫోటోలు ఆందోళన మరింత పెంచాయి. బండ్ల గణేష్ కోటాబాబాయిని కలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందంటూ ఆ ఫోటోలను పంచుకున్నప్పటికీ ఆ చిత్రాలలో కోట శ్రీనివాసరావు గారి పరిస్థితిని చూసి అభిమానులందరూ కూడా తీవ్ర భావోద్వేగానికి అయితే గురవుతున్నారు. ముఖ్యంగా ఆయన ఎడమ కాలికి తీవ్రమైన గాయం ఉండడం ఆందోళన కలిగిస్తోంది. కోట శ్రీనివాసరావు అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఒకప్పుడు తెరపై తమదైన ముద్ర వేసిన నటుడిని ఇలా చూసి ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోట శ్రీనివాసరావు ఆరోగ్యం క్షీణించిందన్న వార్తలు ఆయన అభిమానులను అయితే కనుక కలిసివేస్తున్నాయి.